యాజ్ ఎ గెస్టెడ్ ఆఫీసర్గా రిజైన్ చేసి చాలా పిచ్చి పని చేశారేమో అని అనుకుంటున్నాను. ప్రభుత్వ అధికారిగా ఉండి తెలంగాణలో బీసీలో జరిగే అన్యాయాన్ని ఆపే శక్తి లేక, ప్రశ్నించే అవకాశం లేక, కుల గణన పైన కుల గణన వివరాల పైన నాట్ అప్ టు ద మార్క్ సాటిస్ఫాక్షన్ అని చెప్పి అనిపిస్తుంది. మీరు కూడా అదే మార్కులో ఉన్నారా? 7% ఉన్నటువంటి ఓసీ జనాభా కోసం ఇద్దరు మిషన్లు రిప్రజెంట్ ఉంటే నా సమాజం 61% ఉన్న బీసీల నుంచి ఒక్క మంత్రి నన్ను పెట్టేది. ఏ పార్టీకి సంబంధమైనటువంటి బీసీ నేతలు కూడా ఈ రిపోర్ట్ చాలా సూపర్ డూపర్ అనుకుంటే వై యు ఆర్ అబ్లిగేషన్ ఎందుకు చెప్తున్నారు మీరు? తెలంగాణ సమాజం ముందర నిలబడి దమ్ము నీకుందా చెప్పు. నిలబడి దమ్ము ఉంటే నేను కూడా నీ సర్వే కరెక్ట్ అయితే రేవంత్ రెడ్డి సార్ చాలా పెద్ద గొప్ప వ్యక్తి. మా బీసీలు నష్టపోవడము ఉద్యోగ రంగంలో రాజకీయంగా కాదు, దానికంటే అత్యంత డేంజరస్ నష్టం మాకు ఎక్కడ జరుగుతుందంటే మా ఎదుగుదల ఎక్కడ స్టార్ట్ ఉందో అక్కడనే కోసిపడేస్తుంది. కులగణన చేయించి ఆ లెక్కలు వివరాలు బయటపెట్టి ఇదొక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ లాంటిది అంటూ చెప్తోంది తెలంగాణలో రేవంత్ సర్కార్. అయితే ఆ కులగణన ఆ వివరాలు మొత్తం అంతా కూడా తప్పుల తడక అంటూ అటు ఎస్సీ కులాలు మాత్రమే కాకుండా ఇటు బీసీ కులాలు కూడా గొంతెత్తి నినదిస్తున్నాయి. ఒకవేళ నిజంగా అది తప్పుల తడకే అయితే రేవంత్ రెడ్డి సర్కార్కు అంత అవసరం ఏంటి? లేదు, నిజంగా ఆ కులగణనలో నిజాలు పొందుపరచలేకపోతే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ముఖ్యంగా తెలంగాణలో రాబోయేటువంటి రోజుల్లో బీసీ ఉద్యమం ఎలా ఉండబోతుంది, బీసీల మధ్య ఐక్యత ఉంటుందా లేదా అనేటువంటి $1 మిలియన్ ప్రశ్న ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పరిణామాలపై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేసేందుకు లెట్స్ ఇన్వైట్ సాదే రాజు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. రాజు గారు నమస్తే. నమస్తే సార్, వెల్కమ్ టు డయల్ న్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. బీసీ ఉద్యమం పైన, బీసీ ఉద్యమం స్థితిగతుల పైన అన్నింటికీ మించి రేవంత్ రెడ్డి సర్కార్ ఘనంగా చెప్పుకున్నటువంటి బీసీల లెక్కల పైన ఎవరిని మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలని చెప్పి నేను చాలా డీటెయిల్ డెప్త్గా చేసుకున్నటువంటి టైంలో నాకు దొరికినటువంటి వ్యక్తి అని మిమ్మల్ని అనలేను. ఎందుకు అంటే మిగతా వాళ్ళని తీసుకొచ్చి ఈ సీట్లో కూర్చోబెట్టేస్తే రాజకీయం మాట్లాడతాడు, రాజకీయం తరపున మాట్లాడతారు. కానీ బీసీ ఉద్యమం కోసం గెస్టెడ్ ఆఫీసర్గా ఉన్నటువంటి మీరు ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ ఉద్యమంలో పాలు పంచుకుంటున్నారు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మై ఇన్విటేషన్. అండ్ బై ద సేమ్ వే నా ప్రెజర్ వల్ల మీరు ఆరోగ్యం బాగాలేకపోయినప్పటికీ యూఆర్ సఫరింగ్ విత్ సివియర్ ఫీవర్ అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అయినా కూడా వచ్చారు. థ్యాంక్స్ అలాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐల్ స్టార్ట్ విత్ యూ. మీ గురించి తెలుసుకున్నప్పుడు, ఈ బీసీ ఉద్యమం గురించి మాట్లాడుకోవాలనుకున్నప్పుడు రాజు గారు, బీసీల ఉద్యమం కోసం చాలా డెడికేటివ్గా పనిచేయడానికి వచ్చారు అని నేను అనుకున్నాను. కానీ రాజకీయాలు ఇవంతా చూసుకొని తెలుసుకున్న తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి, అంటే యాజ్ ఎ గెస్టెడ్ ఆఫీసర్గా రిజైన్ చేసి చాలా పిచ్చి పని చేశారేమో అని అనుకుంటున్నాను. వాట్ యూ సే? మీకు ఎవరైనా మోసం చేసిన విషయము మీకు తెలవలేదనుకోండి, మీకు బాధ ఉండదు, వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేసుకుంటూ పోతూ ఉంటారు. నీ మోసము తెలియనప్పుడు బాధపడరు. కానీ అవతల వ్యక్తి నిన్ను మోసం చేస్తున్న విషయం తెలిసి, నీకు అన్యాయం చేస్తున్న విషయం తెలిసి, దాన్ని ఆపే శక్తి లేక, దాని గురించి గలం విప్పే అవకాశం లేక పడుతున్న బాధ వర్ణాయుతం. ఎవరో గుండెలో కత్తేసి పొడిచినట్టు అనిపిస్తూ ఉంటుంది. సేమ్ అటువంటి బాధ నేను అనుభవించాను. ప్రభుత్వ అధికారిగా ఉండి తెలంగాణలో బీసీలో జరిగే అన్యాయాన్ని ఆపే శక్తి లేక, ప్రశ్నించే అవకాశం లేక, గలం విప్పే అవకాశం లేక నేను పడ్డ బాధ వర్ణాయుతం. ఈ రోజుల్లో గెస్టెడ్ ఆఫీసర్ అవ్వటం అంటే మామూలు విషయం కాదు. చాలా కష్టపడి చదవాలి. సరదాలను, కాలక్షేపాలను అన్నింటినీ పక్కన పెట్టి పుస్తకాలతో కుస్తీ పడితేనే ఆ పోస్ట్ వస్తుంది. అంత మంచి పొజిషన్లో ఉండి మంచి జీతము సోఫిస్టికేటెడ్ లైఫ్ ఉన్నా కూడా ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి బీసీ ఉద్యమంలోకి రావాలనుకోవటము హౌ కెన్ ఐ డైజెస్ట్? అసలు నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను కదా. నాకు వ్యక్తిగత జీవితం కంటే నాతో పాటు నా వర్గం అభివృద్ధి చెందాలని కోరిక నాకు ఎక్కువ. నా వర్గం కోసం ఎవరైనా ప్రశ్నిస్తారేమో, నా వర్గం కోసం నాలాంటి వ్యక్తులు ప్రశ్నిస్తారని చూశాను. చాలామంది ప్రశ్నిస్తున్నారు. కానీ పెద్ద స్థాయిలో యుద్ధం చేయాలి, ఈ యొక్క అగ్రకులాలతోని, ఈ అగ్రకుల ఆర్థికంగా బలపడ్డ అగ్రకులాలతో యుద్ధం చేయాలంటే కొంతమంది మాత్రం సరిపోరు. దాంట్లో బలమైన కాంక్ష ఉన్న వ్యక్తులు కావాలి. నాకు బలమైన కాంక్ష ఉంది, నా వర్గానికి సపోర్ట్ చేయాలనుకున్నా. కానీ నా వర్గం గురించి మాట్లాడే అవకాశం ప్రభుత్వ ఉద్యోగం లేదు. వ్యక్తిగతమా సమాజం అన్నప్పుడు వ్యక్తిగతం కాదు, సమాజం ముఖ్యమన్న కోరిక నాకు ముఖ్యమనేది. కనుక సమాజం కోసం నా ఉద్యోగాన్ని త్యజించి సమాజంలో అడుగుపెట్టా.
ఇప్పుడు బీసీ ఉద్యమం కోసం, బీసీ హక్కుల కోసం, బీసీ వర్గానికి జరిగే అన్యాయాల కోసం గొంతెత్తడానికి, యుద్ధం చేయడానికి, ఆల్రెడీ యుద్ధం చేస్తున్న మా యొక్క బీసీ మేధావుల తరఫు నుంచి వాళ్ళతో కలిసి పోరాడడానికి నేను కూడా ఈ యొక్క యుద్ధ రంగంలో భాగస్వామి కావాలనే ఉద్దేశంతో నా ప్రభుత్వ ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఈ యుద్ధ రంగంలో కాలు పెట్టాను. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ సిన్సియారిటీ. ధన్యవాదములు. ఐల్ కమ్ టు ద స్ట్రైట్ పాయింట్. రాజు గారు, బీసీల అభ్యున్నతి కోసం నేను కట్టుబడి ఉన్నాను. బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఒక రేంజ్కి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వస్తే 29% ఉన్నటువంటి రిజర్వేషన్ని 42% చేయటం మాత్రమే కాకుండా కులగణన చేస్తాను అని చెప్పి ఎలక్షన్ క్యాంపెయిన్లో హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. తన మాట నిలబెట్టుకున్నారు, కులగణన అయింది. కానీ ఎందుకో మీ బీసీలు, మీ బీసీ సంఘాలు ఆ కులగణన పైన, గణన వివరాలపైన నాట్ అప్ టు ద మార్క్ సాటిస్ఫాక్షన్ అని చెప్పి అనిపిస్తుంది. మీరు కూడా అదే మార్కులో ఉన్నారా? 100% నేను మాత్రమే కాదు, తెలంగాణలో బీసీ సామాజిక మొత్తం కూడా ఇదే విషయం పైన ఏకతాటిపైగా ఉన్నారు. ముఖ్యంగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు కానీ, ఏదో సోకాల్డ్ సూడో ఇంటలెక్చువల్స్ అయినటువంటి కాంగ్రెస్ మద్దతుదారులు కానీ, అగ్రకుల వ్యక్తులు కానీ, బీసీ ఈ కులగణన ఆధారంగా ఏర్పడినటువంటి సర్వే రిపోర్ట్ అనేది చాలా అద్భుతమని ఊదరగొడుతున్నారు. సామాజిక న్యాయం కోసం ఇది ఒక సమస్య పరిష్కారం అని చెప్తున్నారు. అసలు సామాజిక న్యాయం ఎక్కడ ఉంది? ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఒక రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలంటే రాజ్యాంగ ప్రవేశికను చదవాలి. రాజ్యాంగ ప్రవేశిక ఒక్క పేజీ చదివితే ఆ ప్రవేశికలో పేర్కొన్న అంశాలు, రాజ్యాంగ లక్ష్యాలు తెలియజేస్తుంది నీకు. ఎటువంటి రాజ్యాంగంలో ఎటువంటి లక్ష్యాలు నిర్దేశించుకున్నారు, రాజ్యాంగం ఏ విధంగా ఉన్న విషయం రాజ్యాంగ ప్రవేశికలు తెలుస్తుంది. ద ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఎగ్జాక్ట్లీ సేమ్ అటువంటి విషయమే ఈ యొక్క కులగణన రిపోర్ట్కి, కులగణనకి ఆధారమైనటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ ఒక కూర్పు చూస్తే వీళ్ళకి లక్ష్యం ఏదో అర్థమవుతుంది. ఈ క్యాబినెట్ సబ్ కమిటీ లోపల ఒకసారి క్లియర్ చూడండి, కేవలము 8% ఉన్నటువంటి ఓసీలు, ముస్లిమ్స్ కాకుండా, ఈ యొక్క బీసీ ముస్లిం, ఓసీ ముస్లిం కాకుండా కేవలం 8% ఉన్నటువంటి ఓసీల నుంచి క్యాబినెట్ సబ్ కమిటీ 2 రిప్రజెంటేటివ్ మినిస్టర్స్ ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు. 7% ఉన్నటువంటి ఓసీ జనాభా కోసం 2 మినిస్టర్లు రిప్రజెంటేటివ్ ఉంటే, నా సమాజం 60% ఉన్నటువంటి 61% ఉన్న బీసీల నుంచి ఒక్క మంత్రి నన్ను పెట్టేది ఈ క్యాబినెట్ సబ్ కమిటీ లోపల ఒక్క మినిస్టర్ని రిప్రజెంట్ పెట్టి సామాజిక న్యాయం మాట్లాడుతున్నావు. ఇది ఎక్కడి సామాజిక న్యాయం? ఈ యొక్క క్యాబినెట్ సబ్ కమిటీలో ఉండే బీసీలకు రిప్రజెంటేటివ్ లేనప్పుడు, 2 అగ్రకుల వ్యక్తులు ఉన్నప్పుడు ఇంకా కమిటీ రిపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? కమిటీ రిపోర్ట్ ఈ రోజు కాదే చెప్పింది. ఏదైతే కమిటీ రిపోర్ట్ ఏర్పడిందో, కమిటీ క్యాబినెట్ కమిటీ కూర్పు ఏర్పడిందో ఆ రోజు చెప్పా, రాబోయే కమిటీ రిపోర్ట్ అనేది, రాబోయే కులగణన రిపోర్ట్ అనేది బీసీలకి అనుకూలంగా రాదు. కమిటీ యొక్క ఈ యొక్క క్యాబినెట్ కమిటీ యొక్క కూర్పులోనే అర్థమవుతుంది. 7% ఉన్నటువంటి ఓసీలో 2 మినిస్టర్లు రిప్రజెంట్ ఉంటే, 60% ఉన్న బీసీలకు ఒక్క మంత్రి రిప్రజెంట్ ఉంటే ఏ విధంగా బీసీల అనుకూలంగా రిపోర్ట్ వస్తుంది? ఇది ఎక్కడి సామాజిక న్యాయం? ఇదా మీరు సాధించిన సామాజిక న్యాయం? అనుకున్నట్లుగానే ఈ రిపోర్టు మొత్తం తప్పుల తడక, బోగస్ లెక్కలతో ఏర్పడింది. మీరు చెప్పారు ఆ రోజు, నిజంగా క్యాబినెట్ సబ్ కమిటీ కూర్పు రోజే దీనివల్ల ఆశించిన ఫలితం ఉండదు అన్నారు. నాకు కూడా ఆ వాయిస్ బాగా గుర్తు, రాజు గారు. కానీ ఈ కులగణన రిపోర్ట్ వచ్చినటువంటి తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్కి సంబంధం లేనటువంటి బీసీ నేతలు మొత్తం సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలు, కేకులు కట్ చేయటాలు, సంబురాలు చేసుకుంటున్నారు. ఓకే, పార్టీలో ఉన్న బీసీ నేతలు చేశారంటే ఒక ఆబ్లిగేషన్ అనుకుందాం రాజు గారు. కానీ ఏ పార్టీకి సంబంధం లేనటువంటి బీసీ నేతలు కూడా ఈ రిపోర్ట్ చాలా సూపర్ డూపర్ అంటుంటే వై యు ఆర్ ఆబ్లిగేషన్ ఎందుకు చెప్తున్నారు మీరు? అసలు ఈ రిపోర్ట్ సూపర్ డూపర్ అటువంటి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి బీసీ లీడర్స్ ఎవరు అనరు, హర్షించరు ఉడక. అసలు ఇది ఒక తప్పుల తడక. ఇది ఒకవేళ నీ బీసీ రిపోర్టు సమగ్ర కుటుంబ సర్వేకి తప్పు, నా రిపోర్టు కరెక్ట్ అని ఒక కాంగ్రెస్ వాదులు మాట్లాడితే, ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా, కేవలం ఒక్క రోజు సమగ్ర కుటుంబ సర్వే చేసి ఒక్కరోజు ఏ విధంగా పూర్తి చేస్తారు? నేను దాదాపు 2 నెలల పాటు 1,00,000 మంది ఎంప్లాయీస్ని పెట్టి మేము 120 ఇండ్లకు ఒక యూనిట్గా మార్చుకొని 94,000 యూనిట్లను ఏర్పాటు చేసి 2 నెలల పాటు మేము కులగణన ఆదా చేశాం కదా, మా రిపోర్ట్ అతనికి మాట్లాడుతున్నాం కదా. సరే, నీ రిపోర్ట్ కరెక్టా, సమగ్ర కుటుంబ సర్వే కరెక్టా అని చెప్పేసి నువ్వు నేను ఎందుకు మాట్లాడుకోవాలి? ప్రజల ముందు చూద్దాం, ప్రజలు డిసైడ్ చేస్తారు సమగ్ర కుటుంబ సర్వే తప్ప, నీ సర్వే తప్ప అనేది. ఏం చేయండి, నువ్వు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ తీసుకోండి, ఒక గ్రామ పంచాయతీ తీసుకుందాం. గ్రామ పంచాయతీ యొక్క మొత్తం జనాభా ఎంత, ఆ మొత్తం జనాభా లోపల బీసీల జనాభా ఎంత, ఓసీల జనాభా ఎంత, ఎస్సీల జనాభా ఎంత, ఎస్టీల జనాభా ఎంత అని ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి నువ్వు లెక్కల రిపోర్ట్ తయారు చేసి ఆన్లైన్లో పెట్టు.
ఆ బీసీల్లో కూడా యాదవులు ఎంత, ముదిరాజులు ఎంత, చాకలివారు ఎంత, దాంట్లో మంగళివాళ్ళు ఎంత, పెరికలు ఎంత, మున్నూరు కాపు ఎంత అని ప్రతి ఒక్క గ్రామ వైజ్గా బీసీలను సబ్ డివిజన్ చేసి వాళ్ళకి రిపోర్ట్ తయారు చేయి. ఓసీలలో వెలమలు ఎంత, వైశ్యాస్ ఎంత, రెడ్లు ఎంత, కమ్మలు ఎంత, కాపులు ఎంత వాళ్ళని రివిజన్ చేసి ప్రతి ఒక్క గ్రామానికి ఒక రిపోర్ట్ తయారు చేయి. రిపోర్ట్ తయారు చేసి గ్రామ పంచాయతీ యొక్క వెబ్సైట్లో ఆన్లైన్లో పెట్టు. డిసైడ్ చేస్తారు నీ సర్వే తప్ప, సమగ్ర కుటుంబ సర్వే తప్ప పెట్టే దమ్ము నీకుందా? పెట్టే దమ్ము ఉండి తెలంగాణ సమాజం ముందర నిలబడే దమ్ము నీకుందా? చెప్పు. నిలబడే దమ్ము ఉంటే నేను కూడా నీ సర్వే కరెక్ట్ అయితే రేవంత్ రెడ్డి సార్ చాలా పెద్ద గొప్ప వ్యక్తి, తెలంగాణ సమాజాన్ని ఉద్ధరించడానికి ఈ కులగన చేపట్టడానికి నేను కూడా సపోర్ట్ చేస్తా. 1000 మందితో బీసీలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఓటేసే దగ్గర చర్యలు తీసుకుంటా. పెట్టే దమ్ము మీకుందా చెప్పండి. పెట్టే దమ్ము ఉంటే ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ వైజ్గా మొత్తం జనాభా పెట్టి ఆ మొత్తం జనాభాలో బీసీ జనాభా, ఓసీ జనాభా, ఎస్సీ జనాభా, ఎస్టీ జనాభా విభజించి లిస్టు తయారు చేయి. ఆ బీసీలో కూడా కులం వారీగా సబ్ డివిజన్ చేయి, ఓసీలో సబ్ డివిజన్ చేసి ఆ లిస్టు మొత్తం కూడా గ్రామ పంచాయతీ వెబ్సైట్లో పెట్టు. రాష్ట్రంలో ఎన్ని గ్రామ పంచాయతీ ఉంటే అన్ని గ్రామ పంచాయతీ రిపోర్ట్ తయారు చేసి గ్రామ పంచాయతీ రిపోర్ట్లు పెట్టు. అప్పుడు డిసైడ్ చేస్తావు తెలంగాణ ప్రజలు నీ సర్వే తప్ప, సమగ్ర సర్వే తప్ప అని. పెట్టే ధైర్యం ఉంటే మాట్లాడు, లేకపోతే కాకమ్మ కథలు చెప్పి మా రిపోర్ట్ కరెక్టు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. యావత్ బీసీల కోసం, బీసీ సమాజం కోసం యు ఆర్ క్వశ్చనింగ్ అండ్ యు ఆర్ టార్గెటింగ్ రేవంత్ రెడ్డి. ఐ సిన్సియర్లీ అప్రిషియేట్ యూ. కానీ నా ఆబ్లిగేషన్ ఏంటంటే, నాకు అర్థం కాని విషయం ఏంటంటే రాజు గారు, రేవంత్ రెడ్డి సర్కార్ రిలీజ్ చేసినటువంటి కులగణన సర్వే రిపోర్టు తప్పంటున్నారు, లేదంటే బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఒప్పు అంటున్నారా? ఏంటి ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అసలు? నేను నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా టార్గెట్ చేయట్లేదు. రేవంత్ రెడ్డి నా శత్రువు కాదు, నా అన్నదమ్ములు కాదు, నా పాలేవాడు కాదు, నా ఆస్తిలో భాగంతో కొట్లాడకు వ్యక్తిగతంగా కక్షలు లేవు. రేవంత్ రెడ్డి నేను ఎటువంటి రాజకీయ పార్టీ చెందిన వ్యక్తి కాదు. నాకు వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి టార్గెట్ చేయడం కాదు. నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడున్న ఆల్ సోకాల్డ్ కమ్యూనిస్ట్ పార్టీలు ప్రతి ఒక్కరు కూడా సామాజిక న్యాయం పట్ల ఎవరికి నిబద్ధత లేదు అనేది నాకు క్వశ్చన్. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అంటున్నారు కదా, రేవంత్ రెడ్డి సర్వే తప్ప, సమగ్ర కుటుంబ సర్వే. మేము సమగ్ర కుటుంబ సర్వేలోనే బీసీలు తక్కువ చూపించాలని మేము బాధపడితే, దానికంటే తక్కువగా ఈ యొక్క రేవంత్ రెడ్డి అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కులగల లోపల బీసీల సంఖ్య తక్కువ వేసిలు. సమగ్ర కుటుంబ సర్వేలో తెలంగాణలో ఉన్నటువంటి బీసీల శాతం 56 అని అనుకుంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ చేయించినటువంటి సర్వేలో 42% వచ్చింది. అంటే 56% కూడా తప్పేనా కేసీఆర్ చూపించినటువంటి శాతం? కేసీఆర్ చూపించినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో 56% కాదండి, 61%. ఓకే, కేవలం బీసీలకు సంబంధించింది 51%. దాంతోపాటు 10% బీసీ ముస్లింలు కలుపుకుంటే 61% బీసీలు ఉన్నారు. ఓకే, దాంతోపాటు 19%, 18.5% ఎస్సీలు ఉన్నారు, 10% ఎస్టీలు ఉన్నారు. ఈ యొక్క అదర్స్ అన్నాడు అక్కడ, అదర్స్ అనేది అదర్స్ 21% అని చెప్పేసి, అదర్స్లో బీసీ ముస్లింలు, ఓసీ ముస్లింలు కలుపుకొని 14% మంది. ఆ 14% తీసేస్తే ఓసీలు ఉన్నది 7% మంది మాత్రమే. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ అసెంబ్లీ లోపల మా గౌరవ ఎమ్మెల్యే అయినటువంటి మా యొక్క పాయల్ శంకర్ గారు బీసీ బిడ్డ మాట్లాడుతూ, అరే తెలంగాణ లోపల 51% ఉన్న బీసీలు 46% ఏ విధంగా పడిపోయినారు, ఓసీలు 7-8% ఉన్నోళ్ళు 15% ఏ విధంగా పెరిగిళ్ళు చూడండి, సమగ్ర కుటుంబ సర్వే లోపల ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఉందని చూపిస్తే దానికి రిప్లై ఇస్తూ మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, మా పాయల్ శంకర్ గారు మంచోళ్ళు, పాయల్ శంకర్ గారికి వెనకాల ఉన్నోళ్ళు లేని పని విషయాలు చెప్తే అవి నమ్మి ముందు పేరు చూసి రిపోర్ట్ చెప్తున్నాడు. అదే పాయల్ శంకర్ గారు మీరు 35వ పేజీలో చూడరు, అక్కడ ఓసీలు 21% ఉన్నారు కదా, మరి ఆ రిపోర్ట్ చూడలేదా? నువ్వు చూడకుండా మాట్లాడి వెనుకోలు మాట్లాడి నేను మాట్లాడినావా? అంటే 21% ఉన్న ఓసీలు మా సర్వే కోసం 15% వెళ్ళి కదా, అంటే ఓసీలు తగ్గిల్లా? ఇదో తప్పులు తడక రిపోర్ట్ అని పడేసిండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు తెలిసి మాట్లాడుతున్నారా, తెలవక మాట్లాడుతున్నారా, లేదా మసిబూసి మారికాయ చేయొచ్చు అనే మీ యొక్క ఉద్దేశంతో మాట్లాడుతున్నారా? ఏ ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారు? ఆ 21% లోపల ముస్లింలు, ఓసీ ముస్లింలు, బీసీ ముస్లిం కలిసిన విషయం మర్చిపోయారా? ఆ 20 అదర్స్ అని పెట్టుకున్నారు, ఓసీ అని చెప్పలే, అదర్స్ అని పెట్టుకున్న 20% లోపల ఓసీ ముస్లింలు, బీసీ ముస్లింలు 14% ఉంటే అది తీసేస్తే మీ ఓసీ జనాభా ఎంత? 7%. 7% ఉన్న జనాభాని నువ్వు 15.5% ఏ విధంగా పెంచినావు గురువా? ఒకసారి నీ యొక్క నువ్వు పెంచిన వాడిని వ్యక్తిగతంగా చెప్పట్లేదు, ఎవరైతే రిపోర్ట్లో ఉన్న రిపోర్ట్ తయారు చేసిన వ్యక్తులతో ఏ విధంగా తయారు చేసిన ఎట్లా పాసిబుల్? సరే నువ్వు చెప్పిన నిజమైతే ఇంతకుముందు చెప్పినట్టు
గ్రామ పంచాయతీ వాయిస్గా జనాభా ఆధారంగా రిపోర్ట్లు పెట్టు, డిసైడ్ చేస్తారు ఎవరికి కరెక్ట్ ఎవరు తప్పని విషయం. దానికి సిద్ధంగా ఉండడు. పెడితే నేను కూడా మీకు ఫ్యాన్ అభిమానం అయిపోతా. సమగ్ర కుటుంబ సర్వేనే తప్పు. ఇది వీళ్ళు ఇట్లా పెట్టడానికి ఒక రీజన్ కూడా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చూడండి, మీరు సోకాల్ ఇంటలెక్చువల్స్ అయితే ఉన్నారో తెలంగాణ ఉద్యమంలో కానీ బయట పెరుగున్న ఉద్యమంలో కానీ వీళ్ళు ఎవరన్నా దీన్ని నోరు విప్పి దీని గురించి మాట్లాడుతున్నారా? జనాభా తగ్గినట్టున్నారు, వీళ్ళు డీటెయిల్ అనాలిసిస్ చేయలేరా? వీళ్ళని రేవంత్ రెడ్డి మాట తప్పు అని అనాలిసిస్ చేయరా? చేయరు. ఎందుకంటే ఆల్ పార్టీస్కి ఒకే ఒక బేస్ పాయింట్, బీసీల జనాభా పెరిగితే, బీసీల అవేర్నెస్ పెరిగితే మా అస్తిత్వం ఎక్కడా అని ప్రశ్నిస్తున్న ఓసీలు ప్రతి ఒక్క పార్టీ తీసుకోండి. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గౌరవ్ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, వెలమ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకోండి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రెడ్డి. అదేవిధంగా ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు తీసుకోండి, అందరూ రెడ్లే. అదేవిధంగా బీజేపీ పార్టీ తీసుకోండి, బీజేపీ పార్టీ సామాజిక న్యాయము, బీసీ ముఖ్యమంత్రిని డప్పాలు కూడా మాట్లాడింది. అమ్మ, బీసీ ముఖ్యమంత్రి ఇస్తున్న వ్యక్తివి పార్టీ, ఇదే ఒక ఫ్లోర్ అసెంబ్లీ లోపల పార్టీ ఫ్లోర్ లీడర్గా ఒక బీసీకి ఇవ్వకుండా మా మహేశ్వర్ రెడ్డికి ఏ విధంగా ఇచ్చావు? నువ్వు బీసీ ముఖ్యమంత్రి ఇస్తే పదవి ఇస్తాను నువ్వు, మళ్ళీ రాష్ట్రం యొక్క పార్టీ యొక్క ప్రెసిడెంట్ని కిషన్ రెడ్డికి ఎట్లా ఇచ్చావు? నువ్వు సామాజికంగా పాటిస్తున్నావా? బీసీని తీసేసి అంటే వీళ్ళకి ఎటువంటి సామాజిక లేదు. ఆల్ పార్టీస్, ఒక్క పార్టీ కాదు. సిపిఎం తీసుకోండి, సిపిఎం యొక్క ప్రెసిడెంట్ ఎవరు? నారాయణ గారు. నారాయణ గారు ఏ సామాజిక వర్గం? అందరూ అగ్రకులం. అదే సిపిఎంలో ఇన్ని సంవత్సరాల నుంచి కూడా చదువుతున్న సిపిఎం రాఘవ్ గారు ఏ వర్గం? ఆ పార్టీస్, కమ్యూనిస్టు పార్టీలు, ఈ పార్టీలు కాదు, ప్రతి ఒక్క పార్టీ లోపల అగ్రకుల ఆధిపత్యంలో కూడా సాగుతున్నాయి. బీసీలని రాజకీయంగా అణిదొక్కల లక్ష్యమే వీళ్ళ లక్ష్యం. దానికోసం ఏర్పడింది కులాల ఆధారంగా జనగణన. 61% ఉన్న బీసీలు, 63% ఉన్న బీసీలు ఏకమైతే మా తెలంగాణ అసెంబ్లీ లోపల బీసీల సంఖ్య ఎమ్మెల్యేలు ఎంత? 19 మంది ఎమ్మెల్యేలు. అంటే 119 ఎమ్మెల్యేల 19 ఎమ్మెల్యేలు మాదంటే 15% మాత్రం బీసీలు రిప్రజెంట్ చేస్తున్నారు. అంటే 61% ఉన్న బీసీలు 15 మందిని రిప్రజెంట్ చేస్తే, 15% రిప్రజెంట్ చేస్తే, కేవలము 7% ఉన్న ఓసీలు, ముస్లింలు కాకుండా 7% ఉన్న ఓసీలు 52% ఎమ్మెల్యేలు రిప్రజెంట్ చేస్తున్నారు. 52% ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు దాదాపు 63 మంది ఎమ్మెల్యేలు, 64 మంది ఎమ్మెల్యేలు 7% ఉన్న జనాభా డిసైడ్ చేస్తుంటే 61% ఉన్న మేము 19 మంది ఎమ్మెల్యేలు, సంఖ్యాపరంగా 19, శాతపరంగా 15%. ఒకవేళ వీళ్ళు ఏకమైతే మా ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఎక్కడ కింద నీళ్ళు తీసుకొచ్చే ఉద్దేశంతో ఆల్ పార్టీ ఆడుతున్న డ్రామా ఇది. యూ రైజ్డ్ వ్యాలిడ్ పాయింట్ రాజు గారు, వ్యాలిడ్ పాయింట్. దీని మీద కాస్త డిస్కషన్ జరగాలి. లెట్స్ మేక్ ఇట్ అన్ ఎలాబొరేట్. నేను కూడా ఇప్పటి వరకు సమగ్ర కుటుంబ సర్వే బీసీల శాతాన్ని యాక్యురేట్గా చూపించింది అనుకున్నాను. బట్ యాజ్ యువర్ ఆర్గ్యుమెంట్ అది కూడా తప్పు. సమగ్ర కుటుంబ సర్వే అంటే బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి సమగ్ర కుటుంబ సర్వేనే బీసీల లెక్కని తక్కువగా చూపిస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఇంకా తక్కువగా చూపించింది అనుకుంటున్నారు. సో ఏది అయినా, బీఆర్ఎస్ అయినా లేకపోతే కాంగ్రెస్ అయినా, ఏదైనా కూడా బీసీలని తక్కువ చూపిస్తోంది అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ని కాపాడుకోవటానికే ఈ మాస్టర్ స్కెచ్ అనుకోవాలా, లేకపోతే బీసీ సమూహం ఐక్యం కాకుండా బీసీలను అణగదొక్కేందుకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగనీయకుండా చేసేటువంటి కుట్రలో భాగంగా అనుకోవాలి? వాట్ యు సే? ఈ యొక్క కుల జరగలు అనేది ఈడబ్ల్యూఎస్ అనేది చాలా చిన్న మ్యాటర్. ఈడబ్ల్యూఎస్ చిన్న పార్ట్. ఈడబ్ల్యూఎస్తో పాటు ఆర్థికంగా, రాజకీయంగా, ముఖ్యంగా రాజకీయ రిజర్వేషన్ రాకుండా, రాజకీయ ఏకీకరణ జరగకుండా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాజకీయ ఏకీకరణ జరగకుండా ఉండడము, దాంతోపాటు బీసీ విద్యావంతులు కొత్తగా ఏర్పడకపోవడం, ఇన్ని అంశాలని తొక్కాల ఉద్దేశం ముఖ్యంగా మీకు చెప్తాను నేను. వీళ్ళు కులగణనలు తక్కువ చూపిన ప్రధాన కారణం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంది. అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరికి ఇవ్వాలి? కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనౌన్స్ చేసినప్పుడు ఎవరికి ఇవ్వాలని చెప్పిందంటే ఆ రాష్ట్రంలో ఉన్న ఓసీ జనాభా ఆధారంగా చేసుకొని, ఓసీ జనాభా ఎక్కువగా ఉంటే 10% వరకు ఇవ్వండి. అంటే 1% నుంచి 10% మధ్యలో ఆ రాష్ట్ర జనాభా ఆధారంగా ఇవ్వాలి. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఓసీల జనాభా 60% ఉంటారు. 60% ఉన్నప్పుడు 10% ఇవ్వడం న్యాయమే. ఇంకా తెలంగాణలో 7% ఉన్న ఓసీలకి 10% రిజర్వేషన్ ఏ విధంగా ఇస్తారు? ఏ విధంగా ఇస్తారని చెప్పేసి మన డిక్టేటర్ ఉన్న నియంత కేసీఆర్ గారు పోయేదే ముందే 7% జనాభా ఉంటే 10% ఇచ్చేద్దాం. ఒక ఐఏఎస్ ఆఫీసర్ పోయి చెప్పినట్టు ఆ టైంలో, సార్ అన్యాయం సార్ ఇది, 7% 10% ఇచ్చి 61% బీసీలకి 25% రిజర్వేషన్ ఇస్తున్నాం సార్, ఇది తప్పు సార్ అంటే, నువ్వు చెప్పండి, నాకు చెప్పేతో మునుగాని విన్నావు పగలేరు, నేను చెప్పింది ఇంప్లిమెంట్ చేయి, 7% 10% పెట్టాల్సిందే అన్నాడు. కేసీఆర్ పెట్టిన దాన్ని కాపాడే లక్ష్యం,
కేసీఆర్ చూడు, టీఆర్ఎస్ వేరే, కాంగ్రెస్ వేరే, కానీ ఇద్దరు యొక్క లక్ష్యాలు ఒకటే, అగ్రకుల యొక్క వాళ్ళ యొక్క బెనిఫిట్స్ని కాపాడడం. టీఆర్ఎస్ ప్రవేశపెట్టి 10% ఈడబ్ల్యూఎస్ చూసి కాపాడాలని రేవంత్ రెడ్డి గారు కులగణన స్టార్ట్ చేసిండు. అసలు కులగణన చేసే ఉద్దేశం వీళ్ళకి ఇష్టమే లేదు, కానీ వాళ్ళ యొక్క నాయకుడు అయితే రాహుల్ గాంధీ ఉన్నారో భారత్ జోడో యాత్రలో భాగంగా కులగణన చేపట్టాలి, కులగణన చేపట్టి కులాల ఆధారంగా రిపోర్టించాలి. ముఖ్యంగా మీకు విషయం చెప్తానండి, రీసెంట్గా మాది అచ్చంపేట్, నల్లమల్ల మా ఏరియా. అచ్చంపేట్ లోపల శ్రీకృష్ణ మన శిశు మందిర్ స్కూల్ వాళ్ళు రిపబ్లిక్ డే రోజు గణతంత్ర దినోత్సవం నాకు ముఖ్య అతిథిగా పిలిచిళ్ళు. ఓకే, ముఖ్య అతిథిగా పిలిచినప్పుడు మాట్లాడుతుంటే బాధ. అసలు గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం? ఈ భారతదేశంలో ఉన్న జనాభా మొత్తం కూడా తలల ఆధారంగా లెక్క పెట్టాలి. భారతదేశంలో పాలనలో ప్రతి ఒక్క తలకి అవకాశం కల్పించాలి. జనాభా ఆధారంగా వాళ్ళ యొక్క హక్కులని, వాళ్ళకి వాటాలు వాళ్ళకి ఇవ్వాలని గణతంత్ర దినోత్సవం ముఖ్య లక్ష్యం అది. కానీ ఎక్కడిస్తున్నారు? తలలు లెక్క పెట్టి తలల ఆధారంగా వాళ్ళకి రావాల్సిన పాలనలో భాగస్వామ్యం కల్పిస్తున్నారా? అదైతే మేము 60% ఉన్న బీసీలము, మాకు 60% పాలనలో భాగస్వామ్యం కల్పించాలి, మాకు 15% కల్పిస్తున్నారు. అలా కల్పించినప్పుడు జరిగే బాధ వర్ణాయుతం. వాళ్ళు జనగణమనని మాట్లాడుతూ పాడుతున్నాం ఆ రోజు గణతంత్ర దినోత్సవం రోజు. ఎక్కడి గణతంత్ర దినోత్సవం, ఎవరికి గణతంత్ర దినోత్సవం, ఈ గణతంత్ర దినోత్సవం ఏర్పడిన తర్వాత ఎవరికి లాభాలు జరిగిన బాధ చెప్పలేని స్థాయిలో ఉన్నది. ఈ విధంగా వీళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వ్ అయితే విషయం ఏంటంటే, మళ్ళీ టాపిక్ వద్దాం. వీళ్ళు కులగణన కరెక్ట్గా చేపట్టకపోవడం వల్ల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఒకవేళ వీళ్ళు కులగణన చేపట్టకూడదు అనుకున్నారు అనుకోండి, రాహుల్ గాంధీ ఒప్పుకోడు, ఈ కాంగ్రెస్ పార్టీ కులగణన చేశారనుకోండి, నిజాలు బయటకు వస్తాయి. ఏం నిజాలు? 7% ఉన్న ఓసీలకి 10% రిజర్వేషన్ ఇచ్చినావు, 61% ఉన్న బీసీలకి 25% ఇచ్చినావు. ఆ నిజాలు బయటకు వస్తే, ఈ అన్యాయం ఎందుకు తెలిస్తే, ఎవరైనా ఒకరు కోర్టుకి వెళ్ళారనుకోండి, 7% ఉన్న జనాభాకి 10% ఏదికి ఇచ్చిన కోర్టుకి వెళ్తే ఈడబ్ల్యూఎస్ విషయం కొట్టేస్తారు. ఓకే, కొట్టేస్తే ఏమవుతుంది? మళ్ళీ వాళ్ళ అగ్రకులాల వ్యక్తులకి అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయాన్ని ఆపాలంటే లెక్కలు తప్పుల తడకగా మార్చాలంటే జనాభా పెంచి చూపించాలి. ఆ విధంగా ఈడబ్ల్యూఎస్ విషయం ఒకటి. రాజకీయంగా ఇంతకు చెప్పిన 60% ఉన్న జనాభా బీసీలు 60% రాజకీయ రంగంలో వాటా కావాలి, వాళ్ళకి యూనిటీ అయ్యి మాకిది నీళ్ళు తీసుకొస్తున్న భయంతో రాజకీయంగా ఇచ్చే ఉద్దేశం ఆపిల్లు. మన రేవంత్ రెడ్డి గారు నిన్నగాక మొన్న అసెంబ్లీలో మీటింగ్ మాట్లాడుతూ ఈ సమగ్ర కుటుంబ సర్వే అనేది తప్పుల తడక, మేము చేసిన సర్వే అత్యంత నిజమైనది, ఇది సమాజానికి తీసిన ఎక్స్రే లాంటిది. మన బాడీకి ఎక్స్రే తీస్తాం కదా, ఎక్స్రే తీసినప్పుడు ఎక్స్రే లోపల అన్ని రకాల లోపాలు బయటపడతాయి. దేనికి ఏ అవయవానికి ఏం దెబ్బ జరిగింది అని, ఏం జరిగిందని మన శరీరానికి తీసిన ఎక్స్రే లోపల లోపాలు బయట పెడితే ఆ లోపాలను గుర్తించి రిపోర్ట్ తయారు చేసేది ఎవరు? రేడియాలజిస్ట్ డాక్టర్. ఒక రేడియాలజిస్ట్ డాక్టర్ దొంగ అయితే, ఆ రేడియాలజిస్ట్ డాక్టర్ దొంగ అయితే ఆ ఎక్స్రేలో పడే విషయాల్ని తప్పు రిపోర్ట్ ఇస్తే దానివల్ల ఏం ట్రీట్మెంట్ ఇస్తావు? సేమ్ అది ఇక్కడ జరిగింది. ఇలా ఎక్స్రే సమాజం పడే ఎక్స్రే అన్నాడు. ఈ సమాజానికి, ఈ యొక్క జనగణనకి ఏర్పడేటువంటి క్యాబినెట్ కమిటీలే సామాజిక న్యాయం లేనప్పుడు ఆ పూర్తం నేను ఒప్పుకుంటా, 2 లక్షల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ 2 నెలల పాటు సర్వే చేసిళ్ళు, పర్ఫెక్ట్ చేసిళ్ళు, ఆ సర్వే అంత మంచి ఉంది. కానీ ఆ సర్వేని బేస్ చేసుకుని రిపోర్ట్ తయారు చేసింది ఎవరు? వీళ్ళే కదా. ఈ రిపోర్ట్ తయారు చేసి దొంగలే వీళ్ళు. దొంగ రిపోర్ట్ తయారు చేస్తే నువ్వేం చేస్తావు? ఇది ఎక్స్రే అవుతుందా? కరెక్ట్, ఎక్స్రే, దొంగ ఎక్స్రే, ఇది ఎక్స్రే, దొంగ ఎక్స్రే. దీనివల్ల రిపోర్ట్ సమాజానికి ఏం ఉపయోగపడుతుంది? సమాజం ఏం ఉద్ధరిస్తావు? ఇంకో పెద్ద మంత్రి ప్రెస్ మీట్లో కొట్టి బీసీ సంఘాలు ఎవరైనా సరే మంచి పని చేస్తున్నాం, సహకరించండి, రాజకీయాలు చేయకూడదు, మా సర్వే వాళ్ళ సమగ్ర కుటుంబ అతిగతి లేనిది, మేము 2 నెలలు ఇంతమంది ఎంప్లాయ్ చేసినాం, మాది రిపోర్ట్ అథెంటిక్ అని మాట్లాడుతున్నాడు. అయ్యా గౌరవ మినిస్టర్ గారు, కరెక్టే, మీ రిపోర్టే కరెక్ట్ ఒప్పుకుందాం. మీ రిపోర్ట్ కరెక్ట్ అన్నప్పుడు ఏ విధంగా బీసీ జనాభా తగ్గుతుంది? బీసీ జనాభా ఏ విధంగా తగ్గుతుంది? నాకు కూడా అర్థం కానటువంటి విషయం ఒకటి రాజు గారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ జనాభా పెరిగింది అంటే 7% ఉన్నది కాస్త 15% అయింది. 50-56% ఉన్నటువంటి బీసీ జనాభా 46%కి ఎట్లా తగ్గుతుంది? అసలు కెన్ ఇట్ బి పాసిబుల్? అసలు వీళ్ళు ఏమంటున్నారంటే తగ్గిందని మాట్లాడదు, తగ్గింది అని ఒప్పుకోవట్లేదు. వీళ్ళు అనేదే సమగ్ర కుటుంబ సెలవు తప్పులు చూపించిళ్ళు. మా సర్వే కరెక్ట్, బీసీలు ఉన్నది 46%, కానీ సమగ్ర కుటుంబ సర్వే లోపల 60% చూపించు, అది తప్పు, మాది కరెక్ట్ అని మాట్లాడుతున్నారు. ఓకే, మాట్లాడి ఏం చెప్తున్నారంటే మళ్ళీ కొత్తగా ఇదొక మైల్ స్టోన్ జడ్జిమెంట్ లాంటిది, చారిత్రాత్మక నిర్ణయం లాంటిది అని మాట్లాడుతున్నారు. అయ్యా మీరు మైల్ స్టోన్ జడ్జిమెంట్లు, చారిత్రక నిర్ణయాలు చెప్పకండి మీరు. ఎందుకంటే దేన్ని చారిత్రాత్మక నిర్ణయం అంటారు, ఏది మైల్ స్టోన్ జడ్జిమెంట్ అంటారు? ఒక నిర్ణయం తర్వాత ఆ స్థితిగతులు, ఆ నిర్ణయానికి ముందు ఉన్న స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, నిర్ణయ స్థితిగతులు ఏ విధంగా మారినాయి, అటువంటి నిర్ణయాన్ని మైల్ స్టోన్ జడ్జిమెంట్ అంటారు. మ్యాగ్నా కార్టా ఉంది,
మ్యాగ్నెట్ హక్కుల ప్రకటన బ్రిటిష్ గవర్నమెంట్ చేసిన హక్కుల ప్రకటన తర్వాత అంతకన్నా ముందు మానవ హక్కులు లేవు. దాని తర్వాత మానవ హక్కులు వచ్చినాయి. దాన్ని మ్యాగ్నా కార్టా అంటారు, దాన్ని మైల్స్టోన్ జడ్జిమెంట్ అంటారు. రాజ్యాంగాన్ని చదివే కార్యక్రమంలో భాగంగా, రాజ్యాంగం అర్థం చేసుకునే కార్యక్రమంలో భాగంగా కేశవానందబాద్ కేసు, గోలక్నాథ్ కేసు, ఎస్ఆర్ బొమ్మాయి కేసు, మినరో మిల్స్ కేసు, ఇటువంటి కేసుల జడ్జిమెంట్ వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని చూసే దృక్పథం మారింది. ప్రాథమిక హక్కులను చూసే దృక్పథం మారింది. ప్రాథమిక హక్కుల యొక్క పరిధి విస్తరించబడింది. కనుక అటువంటి జడ్జిమెంట్ని మైల్స్టోన్ జడ్జిమెంట్ అంటారు. నీ యొక్క జడ్జిమెంట్ని దీన్ని మైల్స్టోన్ జడ్జిమెంట్ కాదు, ఇది వచ్చిన తర్వాత అనుకో కరెక్టే మైల్స్టోన్ జడ్జిమెంట్ అంటారు. ఇంకో కోణం చూస్తే ఏ విధంగా అంటారంటే, ఏ విధంగా అన్యాయం చేయొచ్చు, మైల్స్టోన్ చేయకుండా ముందు బీసీలు ఏ విధంగా ఉన్నారు, మైల్స్టోన్ జడ్జిమెంట్ మీ యొక్క కులగన రిపోర్ట్ తర్వాత బీసీలకు ఏ విధంగా అధికారికంగా అన్యాయం చేయవచ్చు, అధికారికంగా చట్టబద్ధత కల్పించి ఏ విధంగా వీళ్ళకి దోపిడీ చేయవచ్చు, దానికి మైల్స్టోన్ జడ్జిమెంట్ అవుతుంది. మళ్ళీ వీళ్ళు అంటారు దీన్ని. ఇంకో విషయం సార్, మీకు దీనికి దేశానికి రోడ్ మ్యాప్ అవుతుందంట. దేశానికి దీన్ని రోడ్ మ్యాప్ చేస్తారంట. మిగతా ఇతర రాష్ట్రాలకి మార్గదర్శకం ఉపయోగపడుతుందంట. దేశానికి రోడ్ మ్యాప్ ఏ విధంగా అవుతుంది? అయ్యా, మీ తరఫు నుంచి వీళ్ళందరికీ దండం పెట్టి చెప్తున్న విషయం ఏంటంటే, దీన్ని రోడ్ మ్యాప్ అని కానీ చేయకండి, మీకు కొంపదీసి ఇతర రాష్ట్రాలు వర్తించకండి. ఎందుకంటే ఇతర రాష్ట్రాల లోపల బీసీ జనాభా ప్రకారం వారికి హక్కులు కల్పిస్తబడుతున్నాయి. తమిళనాడు రాష్ట్రం తీసుకుందాం. తమిళనాడు రాష్ట్రాలలో 76% బీసీ జనాభా ఉంటే 72% రిప్రజెంటేటివ్ ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు. అంటే 76% జనాభాకి 72% ఎమ్మెల్యేస్ ఉన్నారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలు కూడా వాళ్ళకి బీసీ జనాభా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అంతో ఇందుకు వెనుక ముందులు. నువ్వు ఇది దేశానికి రిపోర్ట్ అంటే, ఇది దేశం రోడ్ మ్యాప్ అంటే, ఇతర రాష్ట్రాలు మార్గదర్శకమంటే, ఇతర రాష్ట్రాల్లో బెనిఫిట్ పొందే బీసీలు కూడా ఇతర రాష్ట్ర అధికార నాయకులకి, అగ్రకుల నాయకులకి నువ్వు అవకాశం ఇచ్చినట్టు, మేము తెలంగాణ లోపల బీసీ విధంగా అడుగుదొక్కుతున్నాము, బీసీ తప్పులు తడగా చేసి ఆ రిపోర్ట్కి చట్టబద్ధత కల్పించి ఈ విధంగా అడుగుదొక్కుతున్నాము, మీరు కూడా ఈ విధంగా అడుగుదొక్కండి బీసీలని వాళ్ళకి అవకాశం ఇచ్చేది. మీరు అటువంటి చేయకండి, మేము నష్టపోతున్నాం. తెలంగాణ బీసీలకి మోసపోవడం, నష్టపోవడం మాకు అలవాటు మారిపోయింది. దాన్ని వ్యతిరేకించి ఉద్యమించే లక్ష్యమే కోల్పోతున్నాం. మోసపోవడం మా ఇంటి పేరుగా మారిపోయింది. అయ్యా, ఇటువంటి అలవాటు ఇతర రాష్ట్రాల్లో బీసీలకు కల్పించకండి మీరు. ఎందుకంటే నార్త్ ఇండియాలో ఉన్న బీసీలు ఉద్యమించే లక్ష్యం, రామ్ మనోహర్ లోహియా నాయకత్వంలో ఉండే బీసీ ఉద్యమం వచ్చేసి బీసీ రాజ్యాలు ఏర్పడ్డాయి. అటువంటి రాజ్యాల లోపలపై అగ్రకుల వాళ్ళకి ఈ రిపోర్ట్లు ఇచ్చి ఈ రిపోర్ట్ ఈ విధంగా తొక్కొచ్చు అనే టీచింగ్ మీరు చేయకండి. శాతాల్లో తేడా ఉన్న, నెంబర్స్లో కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా బీసీలకి 29% ఉన్నటువంటి రిజర్వేషన్లు 42% పెంచుతానని చెప్పాడు రేవంత్ రెడ్డి. రేపు కూడా దానివైపు వెళ్తాడేమో. అలా జరిగినప్పుడు రిజర్వేషన్లు పెరిగినట్లే కదా, అప్పుడు బీసీలకు మేలు జరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది కదా. టోటల్ రిజర్వేషన్ కండి 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో పెంచుతాడంట రేవంత్ రెడ్డి గారు. 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు పెంచుతాయంట. స్థానిక సంస్థలు పెంచడం ఏంది అని మాట, దీనిలో పెద్ద కుట్ర ఉంది. అసెంబ్లీలో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ పెంచాలంటే ఎలక్షన్ టైం పడుతుంది. చట్టబద్ధంగా తర్వాత ఎప్పుడైనా కానీ చట్టబద్ధంగా చేయడానికి టైం పడుతుంది కదా. వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను 42% బీసీలకు టికెట్ ఇస్తా, మిగతా పార్టీ ఇస్తున్నారు రండి అని మాట్లాడుతున్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈ జిమ్మికులు మా మీద చేయకండి. నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి 42% బీసీ టికెట్ ఇస్తావు. ఫర్ ఎగ్జాంపుల్, నీ కొడంగల్లో ఉంది, కొడంగల్ గ్రామ పంచాయతీ లోపల ఒక బీసీకి నువ్వు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినావు. అది బీసీ రిజర్వేషన్లో భాగంగా కాకుండా బయట నుంచి టికెట్ ఇచ్చినావు. అక్కడ టీఆర్ఎస్ ఒక ఓసీ టికెట్ ఇస్తాడు. ఆ ఓసీ వ్యక్తితోని బీసీ వ్యక్తి ఆర్థికంగా పోటీ పడే శక్తి ఉంటుందా? ఆర్థికంగా పోటీ పడగలేక ఓడిపోతే నువ్వేమంటావు? చూసినా 40% టికెట్ ఇస్తే నువ్వు ఎంత తీసుకున్నావు? నువ్వు 10% గెలవలే. ఇది బీసీల యొక్క ఐక్యత. వీళ్ళకి అందుకే నువ్వు బ్లేమ్ చేయడానికి ఇది ఒక కుట్ర. ఇది అంటే 42% రిజర్వేషన్ అనేది వీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశం కాదు. 42% ఇచ్చిన తర్వాత చట్టబద్ధత కల్పించు. నువ్వు 40% రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటావు కదా, నువ్వు కాంగ్రెస్ పార్టీ అనుకుంటావు కదా. సంవత్సరం నుంచి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ లోపల స్పెషల్ ఆఫీసర్ పీరియడ్ నడుస్తుంది. సర్పంచ్ల పదవి అయిపోయి సంవత్సరం 6 నెలలు అవుతుంది. 6 నెలల సంవత్సరం నుంచి స్పెషల్ ఆఫీసర్ నడిచినప్పుడు ఇంకొక 2 నెలలు వెయిట్ చేయి. పోయాను నువ్వు ఏం ములేపోతుందా? ఇంకో 2 నెలలు వెయిట్ చేయి. 2 నెలలు వెయిట్ చేసి అసెంబ్లీ లోపల చట్టబద్ధత కల్పించిన తర్వాత లోకపాటి ఎలక్షన్ పో. నేను ఇంకా ఉడతా పట్టుకుని కొడుతున్నా రాకుండా చంపుతున్నా నిన్ను. నువ్వు పోకపోతే ఇంకా 2 నెలలు వెయిట్ చేయి. ఇలా ఓడు 2 నెలలు వెయిట్ చేసి 42% ఇవ్వడు. ఇవ్వకుండా ఇప్పుడు మీరే పోవాలంటాడు. ఇంకో విషయం చెప్తున్నా, 42% రిజర్వేషన్ ఇస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి చట్టబద్ధత కల్పించకుండా జరిగితే నష్టం కుట్రమి చెప్పినప్పుడు. ఇంకో విషయం ఏంటంటే, ఆల్ పార్టీ తీసుకోండి, టీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం, దాని తర్వాత ఆప్ పార్టీ, లోక్సత్తా, వీళ్ళన్నీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వీళ్ళందరూ కూడా లోకల్ బాడీ రిజర్వేషన్ లోపల 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని మాట్లాడుతున్నారే. మయ్యా మీరందరూ
ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ స్థానాల లోపల బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఎందుకు మాట్లాడారు అనే ధైర్యం మీకు ఉండదు. ఎందుకు ఉండదంటే లోకల్ బాడీ ఎలక్షన్ లోపల అధికారాలు ఉండవు, బాధ్యతలు మాత్రమే ఉంటాయి. పని మాత్రమే, బాధ్యతలు మాత్రమే ఉంటుంది, అధికారాలు ఉండవు. కనుక అధికారాలు లేకుండా బాధ్యతలు మాత్రమే ఉన్నటువంటి స్థానాలనేమో 42% రిజర్వేషన్ కావాలంటావు. అధికారాలు బాధ్యతలు సమానంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ స్థానాల లోపల 42% విషయం మాట్లాడరు మీరు. ఎనీ పార్టీ, ఆల్ పార్టీ, ఎవరు మాట్లాడు, ఎవరు నోరెత్తాడు, సైలెంట్గా ఉంటారు. ఎందుకు మీ ముల్లే పోతుందా? 62% జనాభా రిపబ్లిక్ దేశం గణతంత్ర రాజ్యం లోపల జనాభా ఆధారంగా పాలనలో భాగం ఇవ్వాల్సిన వాళ్ళు మాకు రావాల్సిన హక్కు మాకు ఇవ్వకుండా ఉండడానికి మీరు కుట్రలు కుతంత్రాలు ఇస్తారు. ఎంతవరకు న్యాయం? మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మెదక్ జిల్లా ఉంది. మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ 4 జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి. ఈ 4 జిల్లాల లోపల గత 3-4 నెలల నుంచి గ్రౌండ్లో పనిచేసేది ప్రసన్న హరికృష్ణ అనే ఒక బీసీ బిడ్డ. ప్రసన్న హరికృష్ణ బీసీ బిడ్డ ఆర్థికంగా చాలా వెనుకబడిన గౌడ సమాజంలో చెందిన వ్యక్తి. అటువంటి వెనుకబడిన వ్యక్తి ప్రభుత్వ స్కూళ్ళలో, ప్రభుత్వ కాలేజీలో చదువుకొని స్టేట్ స్థాయి ర్యాంకులు కొట్టి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు పొంది 22 సంవత్సరాల పాటు పేద విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా మార్చి పేద విద్యార్థులను వేలాది మంది ఉద్యోగులు మార్చినటువంటి ప్రసన్న హరికృష్ణ ఆయనకు నువ్వు టికెట్ ఇస్తావా? కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించింది ఆయన. కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరిగిండు. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తామని ఊదరగొట్టి వేరే పార్టీ తరఫున పోకుండా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే లాస్ట్ వరకు ఆశపెట్టి చివరిలో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి టికెట్ ఇచ్చిండు. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థ చెప్తా మీకు. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థ ఎలాంటిదంటే కార్పొరేట్ స్కూల్స్, ప్రభుత్వ స్కూల్ లోపల చదువుకోనికే అవకాశం లేకు ప్రభుత్వ స్కూల్ మొత్తం తగ్గించేసి అటువంటి పేద విద్యార్థులని ఆల్ఫా స్కూల్ పోతారు. పేద విద్యార్థుల ఫీజుల రూపంలో స్పెషల్ క్లాసులు, స్పెషల్ ట్రైనింగ్లు, ఇట్లయితే మీ పిల్లలు ఐఐటీ కొడతారు, ఎంసెట్ కొడతారని మభ్యపెట్టి వాళ్ళ రక్తాన్ని తాగింది జలగలాగా. అట్లా జలగలాగా సంపాదించిన డబ్బు మొత్తాన్ని తీసుకుని కాంగ్రెస్ పార్టీకి ఫండ్ ఇచ్చిన అంటుళ్ళు. అటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చినావు. ఓకే, పేద విద్యార్థుల రక్తాన్ని జలగలాగా స్వీకరించినటువంటి ఆల్ఫోర్స్ అయిన టికెట్ ఇచ్చినవే. ఆయనకున్న అర్హత ఏంటి? ఏ సర్వేనే తీసుకోండి, ఇప్పుడున్న వాళ్ళ ఇంటర్నల్ సర్వేలు కానీ అన్ని సర్వే లోపల ప్రసన్న హరికృష్ణ మెజారిటీతో గెలవబోతున్నాడని చెప్పినాయి. అయినప్పటికీ ప్రసన్న హరికృష్ణ టికెట్ ఇవ్వకపోతే రీజన్ అంటే బీసీ కనుక. బీసీ కనుక టికెట్ ఇవ్వాల్సి నరేంద్ర రెడ్డికి ఉన్న అర్హత ఏంది? ఓసీ రెడ్డి కనుక. ఇది ఎంతవరకు న్యాయం అండి ఇది? అరే ఒక వ్యక్తి అర్హత అనేది అతని యొక్క శక్తి సామర్థ్యాలపైన, అతని నిజాయితీ పైన, ప్రజలకు చేసే సేవా ఆధారంగా నువ్వు నిర్ణయించాలా, లేకపోతే క్యాస్ట్ ఆధారంగా నిర్ణయిస్తావా, లేదా సమాజంలో ఓసీల పేరుతో ఇస్తావా? ఎంతవరకు న్యాయం చెప్పండి? ఇప్పుడు కూడా ప్రసన్న హరికృష్ణ మెజార్టీతో గెలవబోతాడు. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేల్కొని టోటల్గా జనాలని పోగేయాలి, జనాలను మొత్తం చేసుకుంటూ పోవాలి, ఆల్ఫోన్తో గెలిపించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కసారి కింది స్థాయి కార్యకర్తలను ఫోన్ చేస్తున్నారు. ప్రసన్న హరికృష్ణ స్టేట్ బెత్తకు నువ్వు కాంగ్రెస్ పార్టీ లోకల్ ఎమ్మెల్యే బెదిరిస్తున్నారు. ఎంతవరకు న్యాయం ఇది? అంటే ఒక వ్యక్తికి నువ్వు టికెట్ ఇవ్వాలంటే బేస్మెంట్ ఏది? నిజాయితీ కాదు. సో వాళ్ళ కాంగ్రెస్ బీసీల పట్ల కాంగ్రెస్కి రేవంత్ ఉన్న డెడికేషన్ ఇక్కడే కనిపిస్తుంది అంటారా? ఇక్కడ కనిపిస్తుంది. నాట్ ఓన్లీ ఇక్కడ, ఈ స్థానం లోపల నువ్వు ఎమ్మెల్సీని బీసీల పట్ల 42% రిజర్వేషన్ ఇస్తాను, అసెంబ్లీలో 42% రిజర్వేషన్ ఇస్తాను, ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వకపోవడం రీజన్ ఏంది? చూడండి, టీచర్ ఎమ్మెల్సీలు చూడండి, అందరు రెడ్లే. మేము సామాజిక వర్గంగా డిసైడ్ చేయట్లేదు. రెడ్డి మిత్రులు చాలామంది ఉన్నారు, రెడ్లను వెతికించట్లేదు. మేము ఏం చెప్తున్నాం అంటే, అయ్యా మేము కూడా మమ్మల్ని చూడాలి, మా బీసీలని చూడాలి, మా బీసీలకు అవకాశం 62% ఉన్న మాకు 42% ఇస్తాను కదా, ఆ 42% లోకల్ బాడీ దోషి ఇచ్చినట్టే ఆ 42% ఎమ్మెల్యే ఎంపీసీలో మాకు సీట్లు ఇవ్వాలి. దీనికి ఆల్ పార్టీ రావాలి. టీఆర్ఎస్ మాట్లాడదు, బీజేపీ మాట్లాడదు, సిపిఐ మాట్లాడదు. మీకు మాట చెప్తాను, కేంద్ర ప్రభుత్వం 33% మహిళలకు రిజర్వేషన్ ఇస్తూ ఉంటుంది. ఆ టైంలో ఆ 33% వాళ్ళకి బీసీ విషయం పెట్టమంటే ఒకటి సపోర్ట్ చేసేలా. ఆ 33% రిజర్వేషన్ మహిళలకు ఇస్తే మళ్ళీ ఎవరు వస్తారు? మళ్ళీ అక్కడ కూడా మహిళలే వస్తారు, హస్బెండ్ ఉండే వైఫ్ వస్తుంది. ఇంకే ఉద్దేశం? అరే మాకు రావాల్సిన హక్కుని మాకు కల్పించండి, మాకు రావాల్సిన వాటర్ మాకు ఇవ్వండి. గణతంత్ర రాజ్యంలో బతుకుతున్నాం, భారత ప్రజాస్వామ్యం బతుకుతున్నాం. 62% ఉన్న జనాభాకి 17% సీట్లు ఇచ్చి మీరు ఏదో ఉద్దేశిస్తున్నారు. ఇంకోటి విషయం చెప్తారు, సూడో ఇంటలెక్చువల్స్ ఉంటారు బయట ఉండి, మేధావులు, తమకు మేధావులు, ఆ వండించుకునే వ్యక్తులు. వాళ్ళు బీసీ ఉద్యమకారులని తక్కువ చేసి చులకన చేసి మాట్లాడతారు, చులక చేసి నవ్వుతారు. నాతో మొన్న ఉండి బీసీ ఉద్యమం మాట్లాడుతున్నా, బీసీ మాకు ఇట్లా అన్యాయం జరిగిందంటే ఒక అన్న ఉన్నాడు, పెద్ద అన్న, ఆయన ఓసీఏ, ఆయన బాగా డబ్బులు ఉన్నాడు, బాగా సమాజంలో మంచి పేరు. దట్స్ మై క్వశ్చన్ టు దీనికి మీరు ఆన్సర్ చెప్పండి రాజు గారు. వర్గీకరణ ఉద్యమానికి
వంతులేసుకొని వచ్చి మరీ సపోర్ట్ చేసినటువంటి మేధావులు, విద్యావంతులు, ప్రజాస్వామికవాదులు, బుద్ధిజీవులు ఇలా ఏ పేరు పెట్టుకున్నా సరే బీసీల ఉద్యమం వైపు మాత్రం ఎందుకో ఇప్పటి వరకు కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు వర్గీకరణ ఉద్యమం ఇక్కడ ఎస్సీల్లో వర్గీకరణ ఆల్రెడీ వాళ్ళు రాజ్యాంగం ప్రసాదించింది రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ తగ్గించే పెంచే అధికారుల చెల్ల లేదు కదా. ఇప్పుడు 17 జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఎస్సీలకి ఎస్సీలకి జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలి రాజ్యాంగంలో పేర్కొన్నారు కనుక ఆ జనాభాలో రిజర్వేషన్ 15%, 16% రిజర్వేషన్ అవుతుందో ఎస్సీలకి 16% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి రాజ్యాంగం పేర్కొంది కనుక దాన్ని తగ్గించే శక్తి వీళ్ళకి లేదు కదా. వీళ్ళకి వచ్చే నష్టం ఏముంది? ఎస్సీలో వర్గీకరణ కరెక్ట్ అని మాట్లాడుతున్నారు, ఎస్సీ లోపల మాలామాదిగా విభజించి వాళ్ళు మాట్లాడుతున్నారు, దానికి వచ్చే నష్టం వీళ్ళకి లేదు. కానీ బీసీలకు ఒకవేళ రిజర్వేషన్ పెంచాలనుకుంటే ఓకే ఈడబ్ల్యూఎస్కి దెబ్బ పడుతుంది. ఆ హక్కులు ఇంకో విషయం చెప్తున్నాను సార్, మీరు ఆలోచించండి. మా బీసీలు నష్టపోవడము ఉద్యోగ రంగంలో రాజకీయంగా కాదు, దానికంటే అత్యంత డేంజరస్ నష్టం మాకు ఎక్కడ జరుగుతుందంటే మా ఎదుగుదల ఎక్కడ స్టార్ట్ ఉందో అక్కడనే వీళ్ళు కోసిపడేస్తున్నారు, మా అక్కడే సమాధి చేస్తున్నారు. మా ఎదుగుదలకి ముఖ్యం మా పెట్టుబడి విద్య. నా పెట్టుబడి, నేను ఆర్థికంగా వెనుకబడ్డ సామాజిక నుంచి వచ్చిన వ్యక్తి, ఆర్థికంగా మా అవ్వాలి ఎవరు సంపాదించలేదు. మేము మా నాలెడ్జ్ని పెట్టుబడిగా పెట్టి ఎదిగినాం. అటువంటి విద్య ఎంత ముఖ్యం బీసీ విద్యార్థులకి. అటువంటి విద్యారంగంలో కూడా రిజర్వేషన్ రాకుండా 61% ఉన్న బీసీలకి 25% రిజర్వేషన్ ఇచ్చి 27% రిజర్వేషన్ ఇచ్చి 24% సీట్లని ఓపెన్ జనరల్ కోటా అని పెడుతున్నారు. ఓపెన్ జనరల్ కోటా పెట్టి ఆల్ ఆర్ ఈక్వల్, అందరు ఆల్ ఆర్ కాంపిటేటివ్, అందరు పోటీ పడినట్టున్నారు. యువన బసోతాన్ని ఓపెన్లో పెట్టాం. 60% జనాభా మాకుంటే 25% మాకు రిజర్వేషన్ ఇచ్చి మాకు రావాల్సినటువంటి 27% సీట్లని ఓపెన్ జనరల్ పెట్టి ఆల్ ఆర్ ఈక్వల్ మాట్లాడుతున్నాం. అట్లా కాకుండా మా జనాభా ప్రాతిపదికన మాకు రిజర్వేషన్ కల్పించినట్లయితే ప్రతి సంవత్సరము 25% మా సీట్లు కోల్పోతున్నాం కదా. ఆ 25% జనాభా ప్రకారం మాకు ఇస్తే ప్రతి సంవత్సరం 5,000 మంది డాక్టర్లు వస్తారు బీసీల నుంచి. ప్రతి సంవత్సరము 3 నుంచి 4,000 క్వాలిటీ ఇంజనీరింగ్ సీట్లు వస్తాయి. ప్రతి సంవత్సరము ఒక 2 నుంచి 3,000 లా సీట్లు వస్తాయి. అంటే ప్రతి సంవత్సరము 15 నుంచి 20,000 బీసీ క్వాలిటీ విద్యావంతులు ఈ యొక్క డాక్టర్స్, ఇంజనీర్స్, లా సీట్ల నుంచి వస్తారు. ఇవి కాకుండా ఎంఎస్సి, ఫిజిక్స్ ఇవన్నీ ఒక 20 సీట్లు ఉంటాయి. అంటే ప్రతి సంవత్సరం 30 నుంచి 40,000 సీట్లని బీసీ విద్యార్థులు కోల్పోతున్నారు. ఒక సంవత్సరంలో 30,000 క్వాలిటీ విద్యా సీట్లు కోల్పోతే 10 సంవత్సరాల క్రితము మా జనాభా నాకు ఇస్తే ఈరోజు బీసీ లోపల 3 లక్షల మంది కొత్తగా డాక్టర్లు, ఇంజనీర్లు, దాని తర్వాత ఈ యొక్క అడ్వకేట్లు, ఈ పైసలు ఉండేవాళ్ళు చాలామంది అంటారు. మరి ఆ 3 లక్షల మంది ఉన్నప్పుడు నువ్వు ఇవ్వడమేంది? ఆ 3 లక్షల విద్యావంతులు నిన్ను మెడలు వంచి వాళ్ళ హక్కులు తీసుకునేవాళ్ళు. ఆ హక్కులు ఆ విధంగా తీసుకోకుండా ఉండడానికే వీళ్ళు చేసిన కుట్ర బీసీ యొక్క రిజర్వేషన్ తగ్గించడం. మేము రాజకీయంగా రంగంలో మాకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ ఇవ్వమని కోరుకోవట్లేదు. అయ్యా నువ్వు రాజకీయ రంగం లోపల మాకు రావాల్సిన 60% మాకు ఇవ్వకు. అరే విద్యారంగంలోనే ఇవ్వండి మాకు. విద్యారంగంలో మా బీసీ విద్యార్థులకి ఉన్నత విద్య చదువుకోవడానికి విద్యారంగంలో మా రిజర్వేషన్ మాకు ఇవ్వు. 60% జనాభా ఉన్నాం, 60% సీట్లు మాకు ఇవ్వు. ప్రతి సంవత్సరం 20,000 నుంచి 30,000 మంది బీసీ బిడ్డలు డాక్టర్లుగా, క్వాలిటీ ఇంజనీర్లుగా. మీకు క్వాలిటీ అనే పదవి ఇక్కడ మెన్షన్ చేస్తున్నంటే టాప్ కాలేజెస్ ఉన్నాయి. ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్, జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజ్, సిబిఐటి, ఎంజేఐటి, గోకరాజు, ఏవైతే టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయో దాంట్లో మా ర్యాంక్ ఆధారంగా సీట్లు కోల్పోయి ఎక్కడో మిగిలిన సీట్లు ఉంటిస్తారా ఊరు బయట, అటువంటి దాంట్లో బీసీ విద్యార్థులు పంపిస్తున్నారు. మాకు ఒకవేళ మాకు 61% ఇస్తే టాప్ యూనివర్సిటీలో సీట్లు కొనుక్కుంటాం. టాప్ యూనివర్సిటీలో సీట్లు కొనుక్కుంటే క్వాలిటీ ఇంజనీర్లు బయటకు వస్తారు, టాప్ అడ్వకేట్లు బయటకు వస్తారు, నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా నుంచి బయటకు వస్తారు. అటువంటి దాని నుంచి ఇవ్వరు. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా మా విద్యనే లేకుండా తొక్కేస్తున్నారు. మాకు నష్టం రిజర్వేషన్ అనేది ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా విద్యారంగంలో రిజర్వేషన్ ఇవ్వండి. మాకు మా జనాభా ప్రకారం ఇవ్వండి. 60% జనాభా ఉన్నాం కదా, 60% మా విద్యారంగంలో సీట్లు మాకు ఇవ్వండి. ఇస్తే మేము ప్రభుత్వ రంగం కాకపోతే అందరూ అంటారు ఇప్పుడు ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్ లేదా, ప్రైవేటైజేషన్ అవుతుంది, గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ బయటకు పోయి ఉద్యోగాలు పొందాలి. బయటకు పోయి ఉద్యోగాలు పొందాలి కదా. ఉద్యోగాలు పొందాలంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి కదా. క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటే ఒక ఓసీతో పోరాడే శక్తి, ఆర్థిక పోరాడే శక్తి మాకు లేదు. మా పిల్లలు ఎవరు కూడా 7వ తరగతి నుంచి 8వ తరగతి నుంచి ఐఐటి కోచింగ్ పోలేరు. ఆర్థికంగా వెనుకబడి ఉంటాం కనుక మాకు ఇచ్చిన సీట్లను మాకు ఇస్తే ఐఐటీలో సీటు కొడతాం. ఆల్ ఓవర్ ఇండియాలో ఐఐటీస్, ఐఎమ్స్ లోపల తీయండి. డబ్బులు ఉన్న వాళ్ళు ఎంతమంది చూడండి. టాప్ 80% విద్యార్థులు డబ్బులు ఉన్న వర్గాలకు ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియాలో ఐఐటీస్, ఐఎమ్స్ మొత్తంలో కూడా ఓసీ వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు. వేరే కులాల్లో తక్కువ మంది ఉంటారు. ఎస్సీ ఎస్టీలు వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళు రిజర్వేషన్ ఇచ్చారు కనుక వాళ్ళు మాత్రం ఉంటారు. మా బీసీలు ఎంతో 20% ఇచ్చారు కదా, దాంట్లో ఉంటారు. మిగతా జనరల్ సీట్లు అవుతున్నాయో
మొత్తం డబ్బులు ఉన్న ఓసీలే ఉంటారు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? ఎగ్జాక్ట్లీ. అంటే మాకు అన్యాయం అనేది ఒక స్థాయిలో కాదు, విద్యారంగం కాదు స్టార్ట్ అవుతుంది. మా ఎదుగుదల ఇక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి తొక్కలు స్టార్ట్ చేసే వీళ్ళు విద్యారంగంలో తొక్కేసేళ్ళు. ఉద్యోగ రంగంలో అవకాశం కల్పించట్లేదు. మీకు ఒక విషయం చెప్తానండి, ఉద్యోగ రంగం లోపల రిజర్వేషన్లను కల్పిస్తున్నావా? ఉద్యోగ రంగంలో మాకు వచ్చినటువంటి మార్కుల కంటే చాలా తక్కువ వచ్చిన మార్కులకి ఓసీ వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆర్థికంగా బలపడ్డ ఒక సామాజిక వర్గానికి ఉన్న జనాభా కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి అణగదొక్కబడినటువంటి మా బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఏమవుతుంది? మేము అదే అంటున్నాం, ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ ఇవ్వండి. రాజకీయ రంగంలో మీరు ఎట్లా మాకు ఇవ్వరు. మా ఏ రోజైతే మా ప్రజలు బీసీ ప్రజలు మొత్తం ఉద్యమాలకు అలవాటు పడతారు, ఉద్యమించాలని భయపడతారు, వ్యక్తిగతంగా ఉన్న సమాజం ముఖ్యమని ఫీల్ అవుతారు, ఆ రోజు బయటకు వస్తారు. రాజు గారు, ఐ వాంట్ కీప్ యూ ఎ ఫెయిర్ అండ్ స్ట్రైట్ క్వశ్చన్ టు యూ. మీ ఆవేశం కరెక్ట్, అవును. మీ ఆలోచన కరెక్ట్, అవును. ఆవేశం, ఆవేదన, ఆలోచన మూడు కూడా ధర్మాగ్రహమే. 100కి 100% ఒప్పుకొని తీరుతాను. నిజాయితీగా నా ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి. ప్రభుత్వాలను నిందిస్తున్నాము, రాజకీయ పార్టీలు నిందిస్తున్నాము, అందరినీ నిందిస్తున్నాం, ఎందుకంటే అన్యాయం చేస్తున్నారు కాబట్టి. కానీ ఈ అన్యాయాన్ని ఎదుర్కోవాలంటే, న్యాయం కోసం పోరాడాలి అంటే ఐకమత్యం ఖచ్చితంగా అవసరం. ఎన్నో హక్కుల ఉద్యమాల్ని, ప్రజా ఉద్యమాల్ని, చరిత్రను చదువుకున్నటువంటి ఒక వ్యక్తిగా, జర్నలిస్ట్గా అడుగుతున్నాను, బీసీలకు రాజ్యాధికారం ఇంకెన్నాళ్ళు? ఈ ప్రశ్న నేను వేసుకుంటూనే వస్తున్నాను. అసలు రాబోయేటువంటి రోజుల్లో బీసీల్లో ఐక్యత సాధ్యమయ్యే పనేనా? 100కి 100% బీసీల్లో మేల్కొనడం స్టార్ట్ అయ్యింది. నా బీసీ మిత్రులకి నేను ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా మీ తరఫు నుంచి. తమ్ముళ్ళారా, అన్నలారా, అక్కలారా, మీ అందరికీ నా బీసీ సోదరులకు ఒక మెసేజ్. విషయం ఏంటంటే, ఒక బీసీ ఉద్యమగాడు ఎవరైనా బీసీ ఉద్యమం చేస్తుంటే ఆ బీసీ ఉద్యమం టార్గెట్ చేస్తూ మా బీసీ పిల్లలని, మా బీసీ యువకులని రెచ్చగొడుతూ ఓసీ వాళ్ళు కుట్రలు చేస్తారు. వాడు దొంగ, బీసీ దొంగ అంటాడు, బీసీ ఉద్యమం దొంగ చేస్తున్నాడు, వేషగాడు, వాడు బీసీ నాయకుడా వాడు అని రెచ్చగొట్టేది ఎవరు తిరుగుతున్నారు? ఒక బీసీ హక్కుల కోసం పోరాడు ఒక బీసీ ఉద్యమ నాయకుడిని ఇంకో పిల్లలతోని, ఇంకో వేరే క్యాస్ట్లతోని, బీసీ క్యాస్ట్ వాళ్ళతో తిట్టిస్తున్నారు. బీసీ సోదరులు అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే, ఏ బీసీ నాయకుడినైనా సరే ఇతర బీసీ సంఘాల యువకులు కానీ, బీసీ సంఘ వ్యక్తులు కానీ, బీసీ సంఘాలు కాకుండా బీసీ కులాల వ్యక్తులు కానీ తిడుతులంటే మీరు ఫిక్స్ కావాలి. ఆ ఉద్యమ నాయకుడు ఎవరి తిడుతులో ఆ ఉద్యమ నాయకుడు ఈ ఓసీ కులాల గొంతుకలో వెలక్కలాగా మారిపోయిండు. వాడు ఉంటే వీళ్ళ హక్కులు ఉండవు కనుక వాడిని రిమూవ్ చేయాలి. వాడి సమాజంలో వాళ్ళ క్యారెక్టర్ అసాసియేషన్ చేయాలి. వాళ్ళ క్యారెక్టర్ అసాసియేషన్ చేయాలంటే మేము మాట్లాడితే ఓసులవుతాం కనుక వాళ్ళ పక్కన ఉన్నటువంటి ఆర్థికంగా ఆధారపడ్డ కొంతమంది బీసీలు ఉంటారు కదా, వాళ్ళు రెచ్చగొట్టి మా సమాజం ఉన్న మనుషులతోనే మా సమాజంలో నాయకులపైన దాడులు చేపిస్తారు, మాటల దాడులు చేపిస్తారు. కనుక మీరు గుర్తించాల్సి, బీసీ సమాజం గుర్తించాల్సిందంటే, ఏ బీసీ నాయకుడి పైన సరే కానీ, ఏ బీసీ ఇతర వర్గాల బీసీ పిల్లలు, బీసీ వ్యక్తులు కూడా వీరు దొంగ గింగ అని మాట్లాడితే ఆ నాయకుడు అనేవాడు ఓసులకి కురకడానికి కొయ్యగా మారిన విషయం అర్థం కావాలి మీకు. వాడు దొంగ కాదు, వాడు ఎవరైనా ఉండని బీసీ హక్కుల కోసం పోరాడుతుండో, నువ్వు దేనికోసం పోరాడు? వాడిని విమర్శించడం కాదు కదా నువ్వు చేయాల్సింది. ఎవరైతే బీసీ నాయకుడు విమర్శిస్తుంటాడో వాడిని విమర్శించడం కాదు కదా, నువ్వు పోరాడు. వాడు దొంగ అయితే నువ్వు పోరాడు. ఎవరైనా పోరాటమే చేయాలి. విమర్శించే ఒక బీసీ నాయకుడు విమర్శించే అవసరం ఏముంది? ఎవరైనా సరే ఏ బీసీ లీడర్ కానీ ఎవరు కానీ ఎవరిని విమర్శించకూడదు. బీసీ లీడర్ విమర్శించకండి, మీకు కావాల్సిన హక్కుల కోసం పోరాడండి. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అని పాత నినాదం. పోరాడితే పోయేదేముంది, అగ్రకుల ఆధిపత్యం తప్ప ఇప్పుడు నినాదం అది. మీకు నమ్మకం ఉందా బీసీలు మొత్తం ఒక తాట మీదకి వస్తారు? 100కి 100%. దానికి తమిళనాడు చూసుకోండి. ఒకప్పుడు బీసీల శాతమే అధికారంలో బీసీలు లేకున్నప్పుడు పెద్ద ఉద్యమం వచ్చింది అక్కడ, వెనుకబడిన కులాల ఉద్యమం పెద్ద మొత్తంలో వచ్చి ఈరోజు 76% ఉన్నటువంటి బీసీలకి 72% ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఇంకేం ప్రూఫ్ కావాలి? ఈ యొక్క ప్రూఫ్ చాలదా? ఒక్కసారి బీసీలు అలవాటు పడకండి, మీరు మోసపోవడానికి, దాని తర్వాత నష్టపోవడానికి అలవాటు పడుతున్నారు కదా. ఒక్కసారి మోస్తాన్ని నష్టాన్ని పక్కబెట్టి ఉద్యమించడం అలవాటు చేసుకోండి. సమాజం ఉద్యమిస్తుంది. సమాజాన్ని మీరు కరెక్ట్గా అంచనా వేయండి. సమాజంలోకి అడుగు పెట్టండి, ఉద్యమంలోకి అడుగు పెట్టండి. ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్క బీసీ ఉద్యమగానికి సపోర్ట్గా మీరు నిలవండి. అప్పుడు సాధ్యమవుతుంది. రైట్, ఐ విల్ కన్క్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రాజ్ గారు. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఖచ్చితంగా బీసీలు ఉద్యమంలోకి రావాలంటున్నారు, రావాలని కోరుకుంటాను. అందుకే బీసీలని ఆలోచన వైపు మళ్లించాలంటే ఏ నిజాయితీ పడు మాట్లాడితే కరెక్టా అని చెప్పి అనుకొని వెతికి మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి ఇక్కడ కూర్చోబెట్టాను. అయినా కూడా నాకు ఒక ప్రశ్న ఉంది, ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, ఇబ్బంది పడ్డా కూడా ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలి.
మన చేతి వేళ్ళే సక్రమంగా లేని చోట, ఎత్తు పల్లాలు ఉండేటువంటి చోట ఇన్ని కులాలు ఉన్నటువంటి బీసీలు ఐకమత్యంలోకి వస్తారనేటువంటి నమ్మకం మీకు మనసా వాచా కర్మణ ఉందా? అండ్ అలానే గెస్టెడ్ ఆఫీసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ ఉద్యమంలోకి వచ్చి లేనిపోని మాటలు అవి ఇవి పడతారు, అవమానాలు పొందుతారు తప్పితే ఇంకేం సాధించుకోలేరేమో అనేటువంటి అనుమానం కూడా నాకు ఉంది. వాట్ ఈజ్ యువర్ క్లియర్ యాక్షన్ ప్లాన్? లెట్స్ ఎక్స్ప్లెయిన్ దిస్. మీరు ఈ యొక్క చేతికి ఉన్న 4 వేలేసకం లేము, అందరూ ఏకం కాలేటట్టు కదా. భారతదేశానికి స్వాతంత్రోద్యమ కాలంలో కూడా మొదటి కాలంలో 19వ శతాబ్దం స్టార్టింగ్ కాలం లోపల బ్రిటిషర్లు అనుకున్నారు, ఇలాంటి చదువుకోలేనటువంటి భారతీయులు, రాజ్యాంగాన్ని రాసుకునే భారతీయులు, 1% మాత్రం అక్షరాస్యత భారతీయులు మాకు వ్యతిరేకంగా పోరాడి ఇంతమంది ఏకమై భిన్న సంస్కృతులు, భిన్న కులాలు, భిన్న మతాలు ఉన్న భారతీయులు మొత్తం ఏకమై భారత రాజ్యాన్ని కూలదోస్తారా, ఇది వీళ్ళ సీన్ ఉందా అని విర్రవీగిన బ్రిటిష్ సమాజానికి భారతదేశంలో ఉన్న జనాభా మొత్తం కూడా ఏకమై ఏకతాటిపైకి వచ్చి బ్రిటిష్ పునాదులని పెకల వేసి తరిమి కొట్టిళ్ళు. అది గతం. మేము చూడలే, భారత స్వాతంత్రోద్యమం బుక్లో చదువుకున్నాం. కానీ మా కళ్ళ ముందు చూసిన తెలంగాణ ఉద్యమం చూడాలి. తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్ర పెట్టుబడిదారులు, తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, తెలంగాణ ప్రజలు వీళ్ళు ఏకమవుతారా? వీళ్ళు ఏకమై మమ్మల్ని ఢీకొంటారా? మాతో ఢీకొట్టి విజయం సాధిస్తారా? వీళ్ళ వల్ల ఏడైతుంది. లగడపాటి రాజగోపాల్ రావు కూడా మాట్లాడింది. అటువంటి లగడపాటి రాజగోపాలే దిక్కుది వాళ్ళు కూడా వెళ్ళిపోయిండు. తెలంగాణ ప్రజానికం మొత్తం ఏకతాటిపైకి వచ్చి సబ్బండ వర్గాలు, సకల కుల సంఘాలు, సకల మతాలు, సకల ఉద్యోగులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు కలిసి సకల సబ్బండ వర్గాలు ఏకమై ఉద్యమించి తెలంగాణ సాధించుకున్నాయి. ఇటువంటి తెలంగాణ సాధించుకోవడానికి ఇన్ని వర్గాల ప్రజలు, ఇన్ని కులాల ప్రజలు, ఇన్ని మతాల ప్రజలు ఏకమైనప్పుడు నా బీసీ ఉద్యమానికి నా బీసీలో ఉన్న కులాలు ఏకం కావా? ఏకంగా ఒకతాటిపైకి రావా? వస్తాయి, మీ కళతో చూస్తారు. అత్యంత అది దానికి పునాది ఈ యొక్క కులగణన రిపోర్ట్. ఈ కులగణన రిపోర్ట్ ఏం చేసిందంటే, కాంగ్రెస్ పార్టీ కులగణన రిపోర్ట్ బయటకు వచ్చేసి తన చితికి తనని పండించుకుంది. కాంగ్రెస్ పార్టీ ఎవరు ఓడగొట్టాల్సిన అవసరం లేదు, ఆ పార్టీ చేసే తప్పిదలా పార్టీ ఓడిస్తాయి. సుల్తాన్ సింగ్ డైలాగ్ ఉంటుంది, ఫేమస్ డైలాగ్, సుల్తాన్ కోయి నహీ హరా సక్తా, సుల్తాన్ ఖుద్ సుల్తాన్ హీ హరాయేగా. సేమ్ ఓ డైలాగ్ ఇది వర్తిస్తుంది కాంగ్రెస్ పార్టీకి. కనుక బీసీ సమాజం మొత్తం ఏకతాటిపై వచ్చే అవకాశం ఏర్పడింది, వస్తుంది, చేస్తుంది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఏ విధంగా అయితే 8వ అధ్యాయం లోపల తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా తొక్కేయాలలో ప్లాన్లు రచించిందో, ఈ పనులు చేస్తే తొక్కేయచ్చు, ఉద్యమం అంతరించిపోతే చెప్పిందో, సేమ్ అటువంటి రిపోర్టే కులగణ రిపోర్ట్ ఆధారం చేసుకొని బీసీల సంఖ్య తక్కువ చేస్తే వీళ్ళు అంతరించిపోతారు, ఉద్యమం రాదు, బీసీలు ఏకం కావాలని కలలు కంటున్న వర్గానికి శ్రీకృష్ణ కమిటీకి వల్ల ఏమైతే గతి పట్టిందో, ఆంధ్ర పెట్టుబడిదారులు శ్రీకృష్ణ కమిటీ వేదిక 8వ చేయించడం వల్ల ఏదైతే గతి పట్టిందో అటువంటి గతే సమగ్ర కుటుంబ సర్వే రూపొందించిన రూపకర్తలకి గతి పడుతుంది. బీసీ సమాజం ఏకం కాబోతుంది. రాబోయే కాలం లోపల బీసీ ముఖ్యమంత్రి వస్తాడు, బీసీ ఎమ్మెల్యేలు పెరుగుతారు. మా జనాభా ప్రకారం మా యొక్క గణతంత్ర రాజ్యంలో భాగమైనటువంటి తలల ఆధారంగా పాలన పంచుకునే అవకాశం కల్పించినటువంటి విధంగా బీసీలు మొత్తం ఏకమై మా హక్కులు మేము సాధించుకుంటాము. బీసీ విద్యార్థులు, బీసీ యువకులు, బీసీ కుల సంఘాలు అందరూ ఏకతాటిపైకి ఉద్యమించే సమయం ఆసన్నమైంది. పెద్ద బీసీ విప్లవం రాబోతుంది. విప్లవం రాకుండా ముందు తుఫానులాగా ప్రశాంతంగా ఉన్న బీసీ సమాజం మొత్తం ఏకతాటిపైకి వచ్చి మీ అగ్రకుల ఆధిపత్యం పైన ఉద్యమం చేయబోతుంది, యుద్ధం చేయబోతుంది. ఆ యుద్ధంలో సమిధగా మారడానికి నేను సిద్ధం. నా బీసీ సమాజం మొత్తం మీరందరూ కూడా అప్పటి వరకే ఉద్యమంలో ఉన్నటువంటి బీసీ నాయకుల తరఫు నుంచి నడవడానికి నేను సిద్ధం. బీసీ నాయకుల సలహాలు తీసుకొని నేను సిద్ధం. వాళ్ళు చెప్పిన కాల్చిన పాటించడం నేను సిద్ధం. నాతో వాళ్ళు వచ్చేవారు ఎవరు, నేను కలుపుకునే వాళ్ళు ఎవరు, మీరందరి తరఫున ఉద్యమించడం నేను సిద్ధంగా ఉన్నా. రైట్. అమెరికా కబంధ హస్తాల నుంచి క్యూబాకు విప్లవం తెచ్చే ముందు నిరాశ నిస్సత్వం అనేటువంటి సేనలకి ఫిడెల్ కాస్ట్రో ఒక సందేశం ఇస్తారు. ఈ దేశానికి నా వల్ల, లేకపోతే నేను ఒక్కడ మారిపోవటం వల్ల ఈ దేశానికి లాభం జరుగుతుందని ప్రశ్నించేటువంటి వాడి వల్ల లాభం జరగటం కన్నా ఎక్కువ కంటే నష్టం ఎక్కువగా జరుగుతుంది అని చెప్పి మీ ధర్మాగ్రహం, మీ ఆవేశం, ఆవేదన చూసినటువంటి తర్వాత నాకు మళ్ళీ క్యూబా విప్లవ పోరాటాన్ని కాస్ట్రో, చెగెవెరా రెండు కలిసి ఉన్నట్టుగా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ నా ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. బీసీలలో ఐకమత్యం రావటం అనేటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా కనిపిస్తుంది. ఎందుకంటే బీసీలకు రాజ్యాధికారం ఇంకెన్నాళ్ళు అనేటువంటి ప్రశ్న కొన్నేళ్లుగా వెంటాడి వేధిస్తుంది కనుక. సో ఏది ఏమైనప్పటికీ రాబోయేటువంటి రోజుల్లో మీలాంటి ఉద్యమ సహచరులటువంటి నేపథ్యంలో బీసీల ఆశలు, ఆశయాలు మనస్ఫూర్తిగా కోరుకోవాలని, ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫోర్స్ఫుల్ ఇంటర్వ్యూ రాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.